హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ రెసిపీస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే హెయిర్ ఆయిల్. చాలామంది పిల్లలకి ఇప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా రెగ్యులర్గా ఉంటుంది. అయితే ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం గురించి ఒక సొల్యూషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే హెయిర్ గ్రోత్ ఆయిల్ అన్నమాట. మీరు అసలు చెప్తే నమ్మరు, 6 months బ్యాక్ నా హెయిర్ ఇక్కడ వరకు ఉండేది. నేనైతే 6 months నుంచి ఒక ఆయిల్ వాడుతున్నాను. ఒక ఆయిల్ అంటే ఇది చిన్నప్పటి నుంచి కూడా వాడే ఆయిలేనండి. నార్మల్గా బేసిక్గా మనం ఇంట్లో మన అమ్మ వాళ్ళు అందరూ కూడా రెగ్యులర్గా మనకి చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న ఆయిల్. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ పారాషూట్ అని ఇదని అదని కొత్త ఆయిల్స్ అన్నీ వచ్చేసినాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు మనం చెప్పిన ఆయిల్ వాడడం మానేశారు. అందువల్లే ఈ హెయిర్ ఫాల్స్ అన్నీ కూడా వస్తున్నాయి పిల్లలకి. అయితే నేను ఈ ఆయిల్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను కూడా కొన్ని రోజులు డిఫరెంట్ ఆయిల్స్ అన్నీ కూడా వాడాను. దానివల్ల నా హెయిర్ ఫాల్ అయిపోవటం, స్ప్లిట్ అయిపోవటం అంతా కూడా చాలా బ్యాడ్గా అయిపోయింది హెయిర్. అయితే నేను మళ్ళీ మా అమ్మ చేసే ఆయిల్ని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను, హోమ్ మేడ్ ఆయిల్. అప్పటి నుంచి కూడా నా హెయిర్ చాలా బాగా గ్రోత్ అయ్యింది. మా పాపకు కూడా నేను ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. సో చూడండి చక్కగా ఎంత బాగా పెరిగిందో. నాకు 6 months బ్యాక్ నాకు ఇక్కడ వరకు ఉండేది హెయిర్. సో నాకు ఇది ఇప్పుడు ఇంత హెయిర్ వచ్చేసింది, చాలా పొడుగ్గా వచ్చింది. ఇది నిజంగా చాలా మంచి హెయిర్ ఆయిల్ అండి. ఆ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ విధానం ఏంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మరెందుకంటే ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. హెయిర్ ఆయిల్ చేసుకోవటానికి ఫస్ట్ మనము ఇలాగా ఒక 30 మందార పువ్వులు తీసుకోవాలి. అలాగే కరివేపాకు, 1 కప్పు కరివేపాకు రెమ్మలు తీసుకోవాలి. మందార పువ్వుల్ని ఇలాగ వెనక పక్క తొడిమి తీసేసుకొని మధ్యలో ఉన్న ఈ పుప్పొడి లాంటిది ఉంటుంది కదా, అది తీగతో పాటు తీసేయాలన్నమాట. ఈ విధంగా మొత్తం పువ్వులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వేరు చేసుకొని నీట్గా ఒక ప్లేట్లోకి సైడ్న పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను కొద్దిగా వాడిన మందార పువ్వులు తీసుకుంటున్నాను. చాలామంది ఫ్రెష్వి కూడా తీసుకుంటున్నారు, కానీ మీకు చెప్తున్నాను అస్సలు ఫ్రెష్యే తీసుకోవాలని ఏమీ కూడా లేదండి. మీరు మామూలుగా రెగ్యులర్గా దేవుడి దగ్గర పూజకి పెట్టేస్తారు కదా మందార పువ్వులు, అలా పెట్టేసిన తర్వాత మరుసటి రోజు ఈ పువ్వుల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసి వదిలేసారంటే చక్కగా ఆరిపోయి ఉంటాయి. మేమైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నూనె చేసినప్పుడు ఎండబెట్టేసేవాళ్ళం. ఇది యాక్చువల్ చెప్పాలంటే మందార పువ్వులు అనేవి ఇలా అన్నీ వేరు చేసేసుకుని ఎండలోని ఆరబెట్టేసి ఆ పొడిని మేము ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకునేవాళ్ళం. అలా స్టోర్ చేసుకుని దాంతో నూనె అయిపోయినప్పుడల్లా కొబ్బరి నూనెలోని ఆ మందార పువ్వుల ఆ పొడి ఉంటుంది కదండి, ఆ పొడి వేసుకొని బాగా మరిగించుకొని ఒక 5 నిమిషాలు ఆ ఆయిల్ని వాడేవాళ్ళం అన్నమాట. అయితే ఇక్కడ మందార పువ్వులు అనే కాదు, మందారాకులు కూడా మన హెయిర్కి మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే చక్కగా మందారాకుల్ని తెంపుకొచ్చేసి మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బేసి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించేయాలి. అంటే ప్రతి వెంట్రుకకి జుట్టుకి ఉన్న ప్రతి వెంట్రుకకి కూడా మందారాకు మిశ్రమాన్ని పట్టించేసి ఒక అరగంట వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీకు నచ్చిన షాంపూతో కానీ లేదంటే కుంకుడుకాయతో అన్నా సరే తలకు స్నానం చేశారంటే కనుక సూపర్ సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అంతా కూడాను. అయితే చిన్నప్పుడైతే మాత్రం అప్పుడు ఏంటంటే వారానికి ఒకరోజే కదా తలకు స్నానం చేయాల్సి వచ్చేది మేము. అటువంటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఉదయాన్నే 5 గంటలకు లేచిపోయి మందారాకులు అన్నీ కూడా తెంపేసి తెచ్చేసి రోట్లో నూరేసి మా అమ్మకి ఇచ్చేసేదాన్ని. అప్పుడు అమ్మేమో తలకి పట్టించి తలకు స్నానం చేయించేదన్నమాట. అవన్నీ అసలు గుర్తొస్తున్నాయి. ఈ హెయిర్ ఆయిల్ చేస్తుంటే నాకు నా చిన్నప్పటివన్నీ గుర్తొస్తున్నాయి. సో అది మీతో పంచుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేరు చేసేయాలి. నేను ఇక్కడ ఇంచుమించు ఒక 30 పువ్వులు తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ నేను తీసుకున్న 1/2 లీటర్ ఆయిల్కి
ఒక 30 పువ్వులు సరిపోతాయండి ఎగ్జాక్ట్గా. మరి ఎక్కువ అయితే ఆయిల్ అంతా కూడా ఈ పువ్వులే పీల్చేస్తాయి, మనకి ఆయిల్ పెద్దగా ఏముండదు. ఈ విధంగా తొడిమలన్నీ కూడా తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక కరివేపాకు విషయానికి వస్తే ఒక పెద్ద బౌల్ తోటి ఇలాగా కరివేపాకు తీసుకోండి. అంటే నేను మెజర్మెంట్ అంటే మనం కరివేపాకు అనేది మెజర్మెంట్లో చెప్పలేం కనుక ఇలాగా రెమ్మల్ని బౌల్లో వేసి తీసుకోండి సరిపోతుంది. అలాగే ఒక 1/2 లీటర్ ఆయిల్ అన్నమాట. చూడండి ఆయిల్ ఎంత ప్యూరిటీగా ఉందో, వాటర్ లాగా కనిపిస్తుంది. ఇంత ప్యూరిటీగా వాటర్ లాగా కనిపించే ఆయిల్ అయితే కనుక అండి మీకు చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇది ఏంటంటే మెయిన్ మంచి క్వాలిటీ ఆయిల్. ఇది గడ్డ కట్టేస్తే వైట్ కలర్లో కనిపిస్తుంది. అటువంటి ఆయిల్ దొరికితే కనుక మీరు అస్సలు మిస్ చేయకండి. కంపల్సరీగా ఆయిల్ కొనుక్కొని ఇలా చేసుకోండి. మనం స్వయంగా ఆడించుకున్న ఆయిల్ అయితే ఇంకా మంచిది మాట. ఇప్పుడు ఈ ఆయిల్లోని మనం నీట్గా తొడిమలు తీసి పెట్టుకున్నాం కదా మందార పువ్వులు, ఈ మందార పువ్వుల్ని వేసేసుకోవాలి. నేను స్టార్టింగ్లోనే వేసేస్తానండి ఎప్పుడూ కూడాను, ఎందుకంటే నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చిటపట్లాడటం తొల్లటం అవుతుంది. అదే ఇలాగా స్టార్టింగ్లోనే వేసేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ కూడాను. ఈ పువ్వులు ఆ తర్వాత కరివేపాకులు కూడా 2 వేసేసుకోవాలి. వేసేసి స్పూన్ తోటి కొంచెం బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ ఆయిల్ని పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఆ తర్వాత 2 మినిట్స్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక్క 5 నిమిషాల పాటు మీరు ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. నూనె మరిగినంతసేపు కూడా స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలా కలుపుతూ ఉండండి. అయితే ఇది చూడండి చక్కగా కొద్దిగా కలర్ మారింది కదా, ఇలా మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. మనం వేసిన మందార పువ్వులు అలాగే కరివేపాకు అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ కలరు లైట్ ఎల్లోయిష్గా రావాలి. ఆయిల్ కలర్ మనకి మారాలి. నేను వేసిన ఆయిల్ ఎంత వైట్గా ప్యూరిటీగా ఉందో ఆ ఆయిల్ ఇప్పుడు ఎల్లో కలర్లోకి వచ్చేదాకా ఇలా మరిగించుకోవాలి. ఎందుకంటే మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ పెట్టేసాము, మాకు ఆయిల్ సరిగ్గా మరిగిందో లేదో తెలియదు అని అనుకుంటారు చాలామంది. సో అందుకని నేను ఇక్కడ కరెక్ట్గా మీకు చెప్తున్నాను అనమాట. నూనె బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఒకసారి చూడండి నూనె మరిగిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఒకసారి ఇలాగ స్పూన్తో కలిపి చూడండి. మీకు జాగ్రత్తగా వింటే ఒక సౌండ్ వినిపిస్తుంది, వినండి. చూసారు కదా గరగరమైన సౌండ్. ఈ విధంగా సౌండ్ వినిపించిందంటే మందార పువ్వులన్నీ కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి అని అర్థం. మరి ఎక్కువగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా కూడా గుండ గుండగా వచ్చేస్తుంది. వడకట్టినా కూడా మనకి ఈ మందార పువ్వుల గుండ అనేది వడకట్టిన స్ట్రైనర్లో నుంచి కిందకి వచ్చేస్తుంది. అందుకే మనం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, నూనె చల్లారేసరికి మందార పువ్వులు అలాగే మనం వేసుకున్న కరివేపాకులు అన్నీ కూడా ఇంకా బాగా రోస్ట్ అవి మొత్తం వాటిలో ఉన్న సారం అంతా కూడా ఈ ఆయిల్లో దిగిపోతుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని చల్లారిన తర్వాత వడగట్టేసుకుందాం. ఆయిల్ అంతా బాగా చల్లారిపోయింది. నేనైతే మీరు వీడియోలో చూసారు ఇందాక చాలా వైట్గా, ఇంకా వాటర్ అంత వైట్గా ఉన్న ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది. అయితే మీకు వీడియోలో ఇంకా కొంచెం లైట్గా కనిపించొచ్చేమో అని అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ డైరెక్ట్గా కలర్ కొద్దిగా డార్క్గానే ఉంది. ఇప్పుడు ఇలా వేరే గిన్నె తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీనిపైన స్ట్రైనర్ పెట్టేసి మనం మరిగించుకున్న ఆయిల్ అంతా వేసేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా అది గిన్నెలోకి ఈ విధంగా దిగిపోవాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో, ఈ విధంగా చేంజ్ అవుతుంది. మీరు ఇంకా నల్లగా మార్చేశారనుకోండి మందార పువ్వుల నదిను, మరీ బ్లాక్గా వచ్చేస్తుంది ఆయిల్. బ్లాక్గా వచ్చేస్తే ఏమవుతుందంటే మనం బయటికి రాసుకున్నప్పుడు జుట్టు పైన పొడి పొడిగా నల్లగా పొడి పొడిగా కనిపించేస్తూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం వడకట్టేసుకున్నాక ఇది వేరే బౌల్లో వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని
మనం ఈ స్పూన్తో కొద్దిగా ఇలాగా నొక్కేసుకుంటూ ఉండాలి. ఇలా నొక్కేసామనుకోండి, ఈ మందార పువ్వులు ఇలాగే ఈ వేసుకున్న కరివేపాకు ఆకులు పీల్చేసిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె అంతా కూడా మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల వచ్చేస్తుంది. ఇలా ఎంతవరకు నొక్కగలిగితే అంతవరకు ఇలా నొక్కేసేయండి. ఇలా నొక్కేసిన తర్వాత ఇంకా ఆయిల్ ఉండిపోయింది అనిపిస్తే కనుక చక్కగా ఇలాగా చేతులతోటి ఇలా పిసికేయండి. పిసికేస్తే చూడండి ఎలా వస్తుందో ఆయిల్. ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిప్పుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తం పిప్పు అంతా కూడా ఇలా పిండేసుకుని మనం వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి దీంట్లోకి ఇలాగా బ్లాక్గా ఉన్న అడుగు ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. మనం ఇది పిసికాం కదా, మనం చేత్తో ఇలా పిసికేసాం కదా ఫ్రై అయిపోయిన పువ్వులు అవిని, దానికి సంబంధించింది అన్నమాట ఇది దీంట్లో కలపకండి, ఇది సెపరేట్గా ఉంచేయండి. సెపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకున్నారనుకోండి, మీరు మామూలుగా తలస్నానం చేసే ముందు రాసేసుకోవచ్చు. అయితే ఈ ఆయిల్ చూడండి కలర్ చక్కగా లైట్ గ్రీనిష్లో వచ్చింది. చూడటానికి కూడా భలే ఉంది అసలు కదా, కలర్ఫుల్గా ఉంది. అయితే దీన్ని ఒక బాటిల్లో కానీ లేదంటే పారాచూట్ బడలిపుగా ఉండే డబ్బాలు అవి ఉంటాయి, వాటిలో అయినా పర్వాలేదు వేసేసుకోవచ్చు. వేసేసుకొని స్టోర్ చేసేసుకొని మనం రోజు రాసుకున్నామంటే చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది హెయిర్. అత్తయ్య అమ్మ అలాగే ఇద్దరూ కూడా ఇలానే మందార పువ్వులన్నీ ఎండబెట్టేసి నూనె మరిగించేసి రాసేవారు. చాలా బాగా కూడా పెరుగుతుంది. జుట్టు ఒడ్డం 100% మీకు తగ్గిపోతుంది. అంతేకాదండి, దీనివల్ల మనకి హెయిర్ చాలా బ్లాక్గా కూడా అవుతుంది. చూసారు కదా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. చూడండి చక్కగా బాగా మనకి కొబ్బరి నూనెలోని ఈ మందార పువ్వులు అలాగే కరివేపాకు రెమ్మలు అవన్నీ కూడా బాగా మరిగాయి అనుకోండి, ఇలాగా ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు ఎవ్రీ మంత్ కూడాను చక్కగా ఇలాగ ఆయిల్ తయారు చేసి పెట్టేసుకుని మీకు అవసరమైనప్పుడల్లా తలకి మసాజ్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రోజంతా ఆయిల్ పెట్టుకొని ఉంచుకోవడం అవ్వదు కదా తలకి, అందుకని ఏం చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ముందు రోజు నైట్ తలకి ఆయిల్ పెట్టేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలకి స్నానం చేసేసుకుంటే చక్కగా స్మూత్గా అయిపోతుంది. మీరు ఇది తయారు చేసుకోండి, ఎందుకంటే ఇది 100% కూడా మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, మీరు కూడా తయారు చేసి ఆయిల్ని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని మీరు ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది మీకు. దానిపైన క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను అప్లోడ్ చేసిన వీడియోని మీరు చాలా ఈజీగా చూసేయచ్చు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ లేదంటే నాకేమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయొచ్చు. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.